కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి సంజీవని మాదిరి. వారి జీతం వేతనాల నుంచి ప్రతి నెల కొంత మొత్తం ఈఎస్ఐకి చెల్లిస్తారు. కార్మికులు అనారోగ్యం బారిన పడితే ఈఎస్ఐ ఆసుపత్రులే దిక్కు. పనిచేసే చోట ప్రమాదాలు సంభవించినా ముందుగా గుర్తుకు వచ్చేది ఈఎస్ఐ ఆసుపత్రే. వేలాది మంది కార్మికులకు అండగా నిలిచిన ఒక ఈఎస్ఐ ఆసుపత్రి ఇక కనుమరుగు కానుందని తెలిసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు అనారోగ్యం పాలైతే స్వాంతన చేకూర్చి ఆరోగ్యంతో వారిని ఇంటికి పంపించే ఆసుపత్రికి మరమ్మతులు లేక తానే అనారోగ్యానికి గురైంది. ఇప్పుడు మూతపడనుంది. ఎంతో మంది రోగులకు వైద్యం అందించి ప్రస్తుతం శాశ్వతంగా మూతపడనున్న కాగజ్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. రెండు జిల్లాల కార్మికులకు మెరుగైన సేవలు అందించిన ఈఎస్ఐ ఆసుపత్రిని మూసివేయనున్నారు. కొన్నేళ్లుగా సరైన నిర్వహణకు కరువై శిథిలావస్థకు చేరుకున్న భవనంలో ఆసుపత్రి కొనసాగించడం సాధ్యం కాదని డిఐఎంఎస్ డైరెక్టర్లు సమావేశంలో తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. ఆ ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుని ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా కూలిపోయేలా తయారయ్యింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 1967లో ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు 3 డిస్పెన్సరీలను ప్రారంభించారు. ఆసుపత్రిలో 62 పడకలు ఏర్పాటు చేసి ఎస్పీఎం ఇతర కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలోని సిమెంట్ కంపెనీలు, ఇతర సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఇక్కడ వైద్యం అందించేవారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని, వినియోగానికి పనికిరావని, వాటిని మరమ్మతులు కూడా చెయ్యలేమని కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించాలని గతేడాది ఇక్కడికి వచ్చిన ఎన్ఐటి బృందం తేల్చింది. ఆ నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపు దీనికి చరిత్ర ఉన్నది. కొమరంభీం జిల్లా ఉమ్మడి జిల్లాకే, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకే హాస్పిటల్ ప్రామాణికంగా ఉండే. గతంలో అది రామగుండం, నిర్మలు, ఆదిలాబాదు, మంచిర్యాలు, అదేవిధంగా దేవపూరు, కాగజ్ నగర్ ఈ డిస్పెన్సర్లకు ప్రధాన హాస్పిటల్గా ఉండే. రెఫరల్ హాస్పిటల్ ఆ డిస్పెన్సర్ల పేషెంట్లను అందరినీ హైదరాబాద్ రెఫర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుండే. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా, గ్రామీణ వాతావరణం కలిగిన జిల్లా, ఆదివాసుల జిల్లా, ఆదివాసీ కార్మికులు ఉన్న జిల్లా. ఈ జిల్లాకు పూర్తిగా ఉమ్మడి జిల్లాకే అన్యాయం చేస్తూ ఈ హాస్పిటల్ని ఇప్పుడు తరలించాలనే చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ హాస్పిటల్ని తరలించి పూర్తిగా ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకే అన్యాయం చేయడానికి, వైద్య సౌకర్యం అందకుండా చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అట్లా కాకుండా ఈ హాస్పిటల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఉన్నతాధికారుల బృందం కూలిపోయే స్థితిలో ఉన్న ఆసుపత్రిని మూసివేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ ఆసుపత్రి మూసివేసినా కార్మికులకు వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తామని చెబుతున్నారు. అయితే ఇక్కడ అంబులెన్స్ సైతం పనికి రాకుండా పోయింది. ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయాయి. ఆ పిచ్చి మొక్కల మధ్య అంబులెన్స్ కొంతకాలంగా పడుంది. దీంతో అత్యవసర వైద్య సేవ కోసం వేరే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే రోగులకు కష్టమవుతోంది. పైగా ఆసుపత్రిలో ఉన్న సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లందరూ హైదరాబాద్, వరంగల్, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీరంతా నెలకు ఒక్కసారి వచ్చి హాజరు వేసుకుని జీతాలు తీసుకుంటున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఉంది. ఒకప్పుడు ఈ పట్టణంకి ప్రధాన ఆసుపత్రి అయిన ఈఎస్ఐ ఆసుపత్రి. కానీ ఈరోజు ఈ ఆసుపత్రి పూర్తిగా భవనాలు కూడా కూలిపోయే పరిస్థితి వస్తుంది. వైద్యులు అనేవారు లేరు. విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేసి 60 సంవత్సరాలు పైబడి ఉంది. ఇప్పటికీ ఈ ఆసుపత్రి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని భవన నిర్మాణం చేపట్టాల్సింది చేయట్లేదు. అట్లాగే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఇవాళ ఈ కాగజ్ నగర్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం వల్ల ఇక్కడ ఏదైతే ఐపీ అంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ
ఆసుపత్రి లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ అనేది పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. కావున సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలా. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు, ఇతర కార్మికులు కలిసి దాదాపు 13,000 మంది వరకు ఈఎస్ఐ కార్డుదారులున్నారు. వారి వేతనాల నుంచి ప్రతి నెల ఈఎస్ఐ పేరిట కొంత మొత్తం వసూలు చేస్తారు. కానీ ఆసుపత్రికి రోగులొస్తే వైద్యులుండరని రోగులు ఆసుపత్రికి రావడం మానేశారు. ఈ ఆసుపత్రి మూసివేయకుండా కొత్త భవనాలు నిర్మించాలని కార్మికులు కోరుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రికి సంబంధించిన భూమి కబ్జా కాకుండా చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించి మెరుగైన వసతులు కల్పిస్తామని, ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఏదేమైనా ఇదే స్థలంలో కొత్త ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. చూడాలి మరి కాగజ్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఏ టర్న్ తీసుకుంటుందో.